గైస్ ప్రజెంట్ వచ్చేసి నేను బిజాపూర్ షోరూంలో అయితే ఉన్నాను, భారత్ బెంజ్ షోరూంలో. యాక్చువల్లీ నేను ఇది డెఫైల్ కోసం అయితే వచ్చినాను అనమాట షోరూమ్కి. వాళ్ళు అవర్స్ కిలోమీటర్స్ అయితే అడుగుతారనమాట. సో అడిగినప్పుడు నేనైతే చెప్పినాను నాకు అవర్స్ వచ్చేసి 1800 గంటలు అయితే అయింది. సో కిలోమీటర్స్ వచ్చేసి 54,000 కిలోమీటర్లు అయితే అయింది. సో మీరు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకున్నారని అడిగితే నాకు ఇంకా చెప్పలేదని చెప్పినాను. సో మీరు ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి, మీరు 1400 గంటలకే మీరు ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోవాలి అని చెప్పినారు. సో అప్పటికప్పటికి నేను డబ్బులు అడ్జస్ట్ చేసుకొని ఇంకా ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించేసినాను. సో మనం అప్గ్రీజింగ్ ఇవన్నీ మళ్ళీ 60,000కి అయితే చేయించేసుకోండి, ఏం ఇబ్బంది ఉండదు అని చెప్పినారు. సో దానికి నేను ఇప్పుడు ఎలాగో లాంగ్ వెళ్తున్నాను కదా, సో మనం ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను. సో ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తున్నారు. మనకి ఈ బండికి వచ్చేసి 26 లీటర్లు అయితే పడుతుందంట. సో మళ్ళీ ఫిల్టర్లు ఇవన్నీ చేంజ్ చేసినారు. ఇంకా అప్గ్రేజింగ్ అయితే ఇంకా 60,000 కిలోమీటర్లకి అయితే చేస్తారు. ఇప్పుడు మనది వచ్చేసి 54,000 కిలోమీటర్లు అయితే అయింది. సో వెళ్ళి ఒక 2 ట్రిప్పులు కానీ కొట్టినామనుకో ఇంకా అప్గ్రేజింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట బండి. ప్రజెంట్ అయితే మనం ఉమ్దీలో అయితే ఉన్నాం అనమాట. సో నిన్న బిజాపూర్లో సర్వీసింగ్ చేయించుకుని ఒక 50 కిలోమీటర్లు వచ్చే లోపల నాకు నిద్ర వచ్చేసింది. 3 రోజుల నుంచి అసలు సరిగా నిద్రలేదు. సో ఇక్కడే సైడ్ వేసి పనుకున్నాను అనమాట. సో ఈ హోటల్ ముందు. సో ఇప్పుడైతే మనం ఇంకా పండ్రాపూర్కి ఒక 50 కిలోమీటర్లు అయితే ఉంది. ఈ రోడ్ వచ్చేసి మనకి ఉమ్ది పండ్రాపూర్, బిజాపూర్ ఉమ్ది పండ్రాపూర్ రోడ్ ఇది. సో మనం ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయిపోదాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరదాం గైస్. 3 రోజుల నుంచి సరిగా నిద్రలేదు గైస్. సో దానికి నిన్న నైట్ అక్కడ షోరూంలో పని అంతా మొత్తం చెప్పుకొచ్చే లోపల 8-8:30 అయితే అయిపోయింది. ఎందుకంటే నాది అడ్వాన్స్ ఇంకా రాలేదు. సో అక్కడ పేమెంట్ చేయలేదు నేను. సో దానికి లేట్ అయిపోయింది. సో అడ్వాన్స్ వచ్చినాక పేమెంట్ చేసుకొని బయటకు వచ్చే లోపల 9:30-10 అయితే స్టార్ట్ అయింది, 10 అయితే అయింది. సో ఇంకా నిదానంగా వచ్చే లోపల నాకు బాగా నిద్ర అయితే వచ్చేసింది గైస్. సో దానికి ఇక్కడే సైడ్ వేసి పనుకొని ఇప్పుడు 6 అయింది టైము. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సో ఇంకా మనం చాలా దూరం వెళ్ళాలి. ఈరోజు టార్గెట్ వచ్చేసి నాసిక్ వరకు అయితే తోలుతాను. సో ఇంకా అటు సైడ్ చూద్దాం, నిద్ర రాకపోతే వెళ్ళిపోతున్నాం. మనం సింగిల్గా ఉన్నాం కదా, చూసుకోదానంగా అయితే వెళ్ళిపోదాం గైస్. చూద్దాం నేను చూసి. ఇది మొత్తం సీసీ రోడే. ఇంకా మొత్తం అంటే మొత్తం కాదు, ఇక్కడ దగ్గర పండ్రాపూర్ దగ్గర వరకు సీసీ రోడ్ అయితే ఉంటుంది. సో అటు సైడ్ నుంచి మళ్ళీ డాంబర్ రోడ్ వస్తుంది అనమాట మనకి. మీరు ఇటు సైడ్ ఎక్కువగా మీరు అనమాట తమిళనాడు బండ్లు, లారీలు ఎక్కువగా ఉంటాయి. గుజరాత్ లైన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ తమిళనాడు బండ్లు ఎక్కువ ఉంటాయి. తమిళనాడు బండ్లు, బిజాపూర్ బండ్లు, K28 పాసింగ్ వస్తాయి చూడు, అవి మాత్రం ఎక్కువగా ఉంటాయి అనమాట, ఎక్కువగా కనిపిస్తాయి ఇక్కడ. ఇప్పుడు నేను లాస్ట్ 6-7 మంత్స్ వెనకైతే వచ్చిన ఉమ్దీలో. ఇప్పుడు వెనక వెళ్ళిన ఊర్లో అయితే చెక్ పోస్ట్ లేదు ఆర్టీఓది. ఇప్పుడైతే రీసెంట్గా పెట్టినట్టున్నారు. సో మనం అయితే ఆపలేదు ఎక్కడ, అలాగే వచ్చేసిన నేను. బండి సర్వీసింగ్ చేయించినాక చాలా ఫ్రీగా అయితే ఉంది బండి. ఇంకా మైలేజ్, ఇంకా రోడ్ అయితే సరిగా లేదు వెనక. సో దానికి ఇంకా ముందు చూడాలి ఎలా వస్తుంది మైలేజ్ అనేది. బండి సర్వీసింగ్ చేయించినాకైతే చాలా అంటే చాలా పికప్ ఎక్కువైంది, చాలా స్మూత్నెస్ ఎక్కువైంది. సో బండి చాలా ఫ్రీగా అయితే వెళ్తుంది. ఇది యాక్చువల్లీ ఇది ఏంటంటే నేను కిలోమీటర్స్ కనుక్కున్నాను. ఇది వాళ్ళు నాకు ఫోన్ చేసి, సో మీది 60,000 కిలోమీటర్లు అయిందా లేదా అని అడుగుతారు, కానీ అవర్స్ మాత్రం అడగట్లేదు. నేను షోరూమ్కి యాక్చువల్లీ నేను ఇది యాడ్బ్లూ డెఫైల్ కోసం అయితే వెళ్తే వాళ్ళు మొత్తం నాది కిలోమీటర్స్, అవర్స్ అన్నీ చెక్ చేసినారు. చెక్ చేస్తే వాళ్ళు ఇంకా మీరు ఆయిల్ చేంజ్ చేయించుకోలేదు కదా అని అడిగినారు. సో నాది 60,000 కిలోమీటర్లు అయితే అవ్వలేదు, నాది మొత్తం ఇంకా 54,000 కిలోమీటర్లు అయిందని చెప్పిన.
లేదు ఆయిల్ చేంజ్ అవర్స్కి చేంజ్ చేస్తారని చెప్పినాడు. ఇంకా అప్పటికప్పుడే డబ్బులు అరేంజ్ చేసుకొని మొత్తం ఇది ఆయిల్ చేంజ్ అయితే చేయించేసినాను. దాదాపు 25,000 చిల్లర అయితే అయింది మంది బిల్ వచ్చేసి. సో నేను అనుకునింది వేరే, అయింది వేరే నిన్న. సో దానికే ఇంకా మళ్ళీ మనం వెళ్ళేది చాలా లాంగ్ వెళ్తున్నాం. మళ్ళీ ఏమైనా అయిందనుకో, ముందే ఆయిల్ కూడా తక్కువ అవుతూ ఉంది. ఫస్ట్ సర్వీస్ కూడా కాలేదు, బండ్లు ఆయిల్ అయితే ఇంజన్ ఆయిల్ అయితే తక్కువ అవుతూ ఉంది. మొన్న మంగళూరులో 3 లీటర్లు అయితే వేయించినాను నేను ఆయిల్. సో మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అయినాకో మీరు ఆయిల్ చేంజ్ చేయలేదని అది ఒక రీజన్ పెడతారు. సో దానికి నేను బండికి ఆయిల్ చేంజ్ అయితే చేయించేసిన అనమాట. చేయించినందుకైనా కూడా కొంచెం చాలా బండి అయితే చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది. ఇంకా రోడ్ చేస్తున్నారు గైస్ అక్కడక్కడ. మీరు ఎక్కడైనా చూడండి ఈ లైన్లో, మనకైతే తమిళనాడు బండ్లు మాత్రం భలే దొరుకుతాయి. చాలా అంటే చాలా వరకు అయ్యే ఉంటాయి. అక్కడక్కడ రోడ్డు సరిగా వేయలేదు, చేస్తున్నారు ఇప్పుడు. బిజాపూర్ దగ్గర కూడా ఇలాగే ఉంది. సో దానికి లేట్ అయిపోయింది రాత్రి. గైస్ ప్రజెంట్ అయితే మనం పండ్రాపూర్లో అయితే ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఒక గుడి ఉంటుంది, బాలే ఉంటుంది, టిక్టాల టెంపుల్ అని ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట ఈ ఊళ్ళో. ఎప్పుడో 12-13 సంవత్సరాలే వచ్చి గుడికి మాత్రమే. అలా మేము గుజరాత్కి వెళ్ళినప్పుడల్లా పండ్రాపూర్కి వస్తాం, కానీ గుడికి అయితే విజిట్ కాము. ఇలా బైపాస్లో వెళ్ళిపోతాం అనమాట. ఇది వచ్చేసి బైపాస్. ఇది మళ్ళీ సిటీలోకి వెళ్ళాము ఇంకో మాత్రం ఫైన్ అయితే ఉంటుంది. ఫైన్ వేస్తారు, నో ఎంట్రీ ఉంటుంది. ఇప్పుడు బైపాస్లో వెళ్ళిపోవాలి మనం. రీసెంట్గా జాతర అయితే జరిగింది. సో మళ్ళీ ఎలా ఉంటుందో పొజిషన్ అయితే తెలీదు, చూద్దాం లోపలికి వెళ్ళినాక. ఇక్కడ పండ్రాపూర్లో మ్యాప్ కానీ వేసుకొని వచ్చినాము ఇంకో చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. సో అడిగి వెళ్ళండి ఎవరైనా కొత్త వాళ్ళు కానీ వచ్చి ఉంటే ఈ రూట్కి అయితే. ఎందుకంటే మ్యాప్ అయితే లోపలికి తీసుకెళ్ళిపోద్ది అనమాట సిటీలోకి. పోలీసు వాళ్ళు మాత్రం కాసుకొని కూర్చుంటారు ఎక్కడ వస్తున్నాయి బండ్లని. సో చాలా జాగ్రత్తగా అయితే రండి గైస్ ఇక్కడ పండ్రాపూర్లో అయితే. నేను 2-3 సార్లు దొరికినాను. సో దానికే అడిగి రండి. ఇక్కడి నుంచి లెఫ్ట్గానే వెళ్ళిపోయినాము ఇంకో లోపల పండ్రాపూర్ అయితే వెళ్తాం. సో పండ్రాపూర్ కాదు, బైపాస్ వస్తుంది, ఇంకో బైపాస్ మనకి. ఇక్కడి నుంచి లెఫ్ట్ స్ట్రైట్ వెళ్తే పండ్రాపూర్ సిటీలోకి వెళ్తుంది. సో మనం సిటీలోకి వెళ్ళకూడదు కాబట్టి ఇక్కడి నుంచి లెఫ్ట్ కొట్టేద్దాం. మంచి గుళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ, మంచి గుళ్ళు ఉన్నాయి. సర్కిల్ ఉంది కదా గైస్, మనం ఇటు స్ట్రైట్ వెళ్ళిపోవాలా. రైట్ గానే వెళ్ళినామనుకో మళ్ళీ సిటీలోకి వెళ్తుంది. ఆడ ముందు పోలీస్ మాత్రం కంపల్సరీ ఉంటాడు. ఇదైతేనండి మ్యాప్లో అయితే ఇదే రూట్ చూపిస్తుంది, రైట్ అయితే చూపిస్తుంది. రైట్ మాత్రం వెళ్ళమాకండి. ఇట్లా స్ట్రైట్ వెళ్ళినామనుకో ఈ బైపాస్ టింబూర్నికి అయితే వెళ్తుంది స్ట్రైట్. ఇది సిటీలోకి వెళ్తుంది అనమాట అది. సో ఇక్కడే చాలా కన్ఫ్యూజ్ అవుతుంది ఎవరైనా కొత్త వాళ్ళుగానే వస్తే. చాలా జాగ్రత్తగా అయితే రండి. కర్మల అహ్మద్ నగర్ వచ్చేసి 180 కిలోమీటర్లు అయితే ఉంది. టిమ్మూర్ని 45 కిలోమీటర్లు ఉంది. సో మనం
నగర్కి అయితే వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ కొట్టేద్దాం. ముంబై వచ్చేసి 367 కిలోమీటర్లు అయితే ఉంది ఇక్కడి నుంచి. పూణే 203, నగర్ 183. నాసిక్ ఇక్కడి నుంచి 335 కిలోమీటర్లు ఉంది. నువ్వు నాసిక్ పై నుంచి కూడా వెళ్ళొచ్చు, లేదంటే షిర్డీ పై నుంచి కూడా వెళ్ళొచ్చు, ధూలే పై నుంచి కూడా వెళ్ళొచ్చు. నాకైతే కన్ఫ్యూజింగ్గా ఉంది ఎటు వెళ్ళాలనేది. నాసిక్ పై నుంచి వెళ్తే మనకి ఒక ఘాట్ సెక్షన్ అయితే దొరుకుద్ది. ఒక 100 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది అనమాట. అప్స్ అండ్ డౌన్స్. ఆడ మైలేజ్ అసలు రాదు, టైం కవర్ అవుద్ది. ఇటు సైడ్ వెళ్తే కొంచెం లాంగ్ అవుద్ది. ఎటు వెళ్ళినా సేమే, ఒక 10-20 కిలోమీటర్లు అంతే, ఎక్కువ తక్కువ ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ మనం అహ్మద్ నగర్కి వెళ్ళి ఏం చేయాలనేది చూద్దాం. గైస్ ప్రజెంట్ అయితే మనం టింబూర్ని దాటి అయితే వెళ్తున్నాం అనమాట. సో టింబూర్ని దాటి ఒక 2-3 కిలోమీటర్లు అయితే వచ్చినాము బయటికి. సో ఇప్పుడైతే వాన అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అయితే అవుతుంది కరెక్ట్గా. ఫస్ట్ టోల్ ఉండేది ఇక్కడ, టోల్ అయితే తీసేసినారు. ఇప్పుడైతే హైవే ఎక్కాను గైస్. ప్రజెంట్ ఈ నుంచి నగర్కి, అహ్మద్ నగర్కి ఇంకా 80 కిలోమీటర్లు అయితే ఉంది. ఇప్పుడు వరకు సింగిల్ రోడే, అసలు రోడే బాగాలేదు. వీడియో కూడా తీయలేదు నేను. మైలేజ్ అయితే 2.4 అయితే వస్తుంది, చాలా తక్కువ. ఎందుకంటే రోడ్ సరిగ్గా లేదు, అంతా సింగిల్ రోడ్. గేర్లు బాగా వేయించుకునింది. ఏడు నుంచి రోడ్ బాగానే ఉంటుంది, ఒక 40 కిలోమీటర్ల నగర్ నుంచి మళ్ళీ నాసిక్ పోవాలా లేదంటే నవాపూర్ పోవాలా అనేది డిసైడ్ కాలేదు ఇంకా నేను. సో నవాపూర్ అక్కడ ఘాట్ అయితే క్లోజ్ అయిందన్నారు 9వ తారీఖు. నాసిక్ ఇంకా డైరెక్ట్ నాసిక్ వెళ్ళినాం ఇంకో, నాసిక్ నుంచి ఇంకా సైడ్ నుంచి గురించి సూరత్. ఇట్లా ఉంటుంది మన జర్నీ. నగర్ వచ్చేసి 79 కిలోమీటర్లు అయితే ఉంది. ఇంకా టిఫిన్ అయితే చేయలేదు. టైం వచ్చేసి 1 అవుతుంది. టైం వచ్చేసి 12:20 అయింది. టిఫిన్ చేయలేదు ఇంకా. ఇక్కడ టిఫిన్ దొరకవు గైస్ సరిగా. దానికి అడుగు భోజనం కానీ చేసినాము అనుకో, రాత్రి 9-10 గంటల వరకు ఏ ప్రాబ్లం అయితే ఉండదు. యాక్చువల్లీ బండిలో వంట సామాన్లు పెట్టుకోవాలి, ఎందుకంటే ఇక్కడ స్పేస్ అయితే లేదు మనకి. లేదంటే వంట సామాన్లు పెట్టుకోండు. వెనక ఒక టూల్ బాక్స్ పెట్టాలా, టూల్ బాక్స్ పెట్టించి దాంట్లో వంట సామాన్లు పెట్టుకొని రావాలా. బయట చాలా రోజులు తినలేము మనం, చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. చూద్దాం నెక్స్ట్ కానీ ఇంకా 2-3 ట్రిప్పులు అయితే టూల్ బాక్స్ వేపించేసి వంట సామాన్లు అయితే పెట్టుకొని వస్తాను. చూద్దాం. ప్రజెంట్ అయితే భోజనానికి అయితే ఆపినాను అనమాట. ఇది ఏ ఊరు అనేది కరెక్ట్గా తెలియదు నాకు. ప్రజెంట్ అయితే మహారాష్ట్రలోనే ఉన్నాను. సో ఇక్కడ రొట్టెలు దాల్ ఫ్రై ఏదో ఆర్డర్ చేసిన, సో అలా కానిచ్చేసిన అనమాట ఈ పూటకి. సో ముందు తర్వాత చూద్దాం. ఇక్కడ మొత్తం అన్నీ రొట్టెలే. ఇంకా ఇప్పుడే ఫుడ్ అయితే తినేసినాము. తినేసి ఇప్పుడైతే స్టార్ట్ అయితే అయినాను. ఎంతైనా గైస్ మన ఆంధ్రాలో దొరికే అంత ఫుడ్ అంత టేస్ట్ ఇక్కడ ఎక్కడ దొరకదు మనకి.
ఇక్కడ మహారాష్ట్రలో అయితే ఇంకా దారుణం, అసలు ఫుడ్ సరిగా ఉండదు. మాకు తప్పదు, ఇలాగ రోడ్ పైకి వచ్చినప్పుడు ఇంకా ఎక్కడ పెట్టినా అక్కడ తినాల్సిందే. మంచి మంచి హోటల్స్ కావాలంటే ఊళ్ళోకి వెళ్ళాలి. సో మనకి అంత టైం కూడా లేదు. సో దొరికింది తినేది పోవాలి, తప్పదు మనకి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయినాను. ఇంకా నగర్కి ఇంకొక 60 కిలోమీటర్లు అయితే ఉంది, అహ్మద్ నగర్కి. సో పొద్దు నుంచి అయితే ఏం తినలేదు కాబట్టి ఇప్పుడైతే తిన్నాను. చినుకులు పడుతున్నాయి. రోడ్ అయితే సూపర్గా ఉంది. ఇది ఇంకా చాలా లాంగ్ వెళ్ళాలి, ఏం లేదని ఇంకా 1000 కిలోమీటర్ల పైన పోవాలి. మనం ఫైనల్లీ నగర్కి అయితే వచ్చినాం, అహ్మద్ నగర్. సో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ అయితే వెళ్ళాలి. లెఫ్ట్ వచ్చేసి బైపాస్ రోడ్ అనమాట. స్ట్రైట్ వెళ్తే నగర్ సిటీలోకి వెళ్ళిపోద్ది. స్ట్రైట్ 10 కిలోమీటర్లు వెళ్ళాలి సిటీలోకి. మనం ఇక్కడి నుంచే లెఫ్ట్గానే వెళ్ళిపోయినాము ఇంకో. సో మనకి బైపాస్ అన్నమాట ఇది. నగర్ నుంచి ఇంకా నాసిక్, డైరెక్ట్ నాసిక్ వెళ్ళాలి. దాదాపు నాకు తెలిసి ఒక 140-150 కిలోమీటర్లు ఉండొచ్చు అనుకుంటున్నా. మ్యాప్ అయితే ఓపెన్ చేయలేదు. చూద్దాం, బైపాస్ దాటినాక మ్యాప్ అయితే ఆన్ చేద్దాం. రోడ్ అయితే టాప్ అండ్ టాప్ ఉంది. ఇది ఒక 40-50 కిలోమీటర్లు బాగుంది. ఇక్కడ ఇది ఇప్పుడు వచ్చింది. బిజాపూర్ నుంచి 120-130 కిలోమీటర్లు సరిగా లేదు, మిగతా అంతా బాగానే ఉంది. ఈ బైపాస్ దాటితే మళ్ళీ సింగిల్ రోడ్ వస్తుంది. అప్పుడు నేను వచ్చినప్పుడైతే ఇంకా రోడ్ చేస్తున్నారు, మరి చేస్తున్నారో లేదో తెలియదు, కానీ అప్పుడైతే రోడ్ అయితే వేస్తున్నారు. బాగుంది క్లైమేట్ అయితే, ఎండ అయితే అసలు లేదు, నాన్ స్టాప్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అవుతుంది. 6:30-7 ఆ టైంలో మనం నాసిక్లో ఉంటే, సో అటు సైడ్ మొత్తం ఇంకా 100 కిలోమీటర్లు ఘాట్ సెక్షన్ ఉంటుంది. అంటే 100 కిలోమీటర్లు అంటే ఘాట్ సెక్షన్ ఏం కాదు, సో అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి అటు సైడ్. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఫుల్ వాన్లో ఎక్కడంటే అక్కడ ఈ ల్యాండ్ స్లైడ్లు అయితే అయిపోతున్నాయి. చాలామంది అయితే చచ్చిపోయినారు కేరళలో. లేదంటే నేను నెక్స్ట్ ట్రిప్ కూడా కేరళకే రింపుదాం అనుకున్నాను. రింపేవాడిని, ఎందుకంటే అక్కడ తాండూరులో అయితే ఇది లోడింగ్ అయితే చాలా లేట్ అవుతున్నాయని నేను మళ్ళీ కేరళ అయితే గుజరాత్ అయితే రింపాల్సి వచ్చింది. లేదంటే నేను మళ్ళీ కేరళకే రింపేవాడిని. మళ్ళీ నేను చాలా ఇబ్బంది పడేవాడిని ఏమో ఎల్లుంటే. చాలా వరస్ట్గా ఉంది బ్రో అక్కడ కేరళ. కానీ మంగళూరు అనుకోల దగ్గర అది మొన్న నేను వచ్చినప్పుడు అయితే ఇంకా పడుతుంది మట్టి, ఇంకా మట్టి జారుతూనే ఉందంట. అది ఇప్పుడు కూడా గైస్ అది ఒక సైడే వదిలినారు, ఇంకా క్లీనే చేయలేదు. ఇంకా అది క్లీన్ చేయలేదు కాదు, ఇంకా జారుతూనే ఉంది మట్టి. పాపం వాళ్ళైనా ఎంతసేపు అన్న తీస్తారు మట్టి. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది బ్రో అటు సైడ్. ఎవరైనా కేరళకి అటు సైడ్ రింపాలి అనుకుంటే మాత్రం కొంచెం ఆలోచించుకొని రింపండి గైస్, రిస్క్ చేయకండి గైస్. మనం అహ్మద్ నగర్ బైపాస్ దాటి అయితే వస్తున్నాం అనమాట. సో టైం వచ్చేసి 3:20 అయింది. మీరు కానీ మీకు కానీ ఇటు సైడ్ కానీ లోడింగ్ కానీ వచ్చినారనుకో మాత్రం ఇక్కడి నుంచి అహ్మద్ నగర్ నుంచి మాత్రం ఫుల్ లోడింగ్ అయితే ఉంటుంది మీకు.
సో ఏం లేకపోయినా కూడా మీకు ఉల్లిపాయల లోడింగ్ అయితే కంపల్సరీ దొరుకుతాయి. ఆంధ్రాకి, తమిళనాడుకి, కేరళ కంటే ఫిక్స్ దొరుకుతాయి. కిరాయి కూడా బాగుంటుంది అనమాట. ఇక్కడి నుంచి క్యాలికట్కి అటు సైడ్ అయితే 4,000, 3,500 అట్లా రాస్తారు. అంటే లోడింగ్ అన్లోడింగ్ ఎక్కువగా ఉంటుంది. లోడింగ్ అన్లోడింగ్ 10,000 తను పోతాయి, దగ్గర 10,000. నేను లాస్ట్ ఇయర్ పోయినసారి లైలాండ్ బండితో వేసుకెళ్ళినా అనమాట. లోడింగ్ అయితే బాగానే ఉంటుంది ఇటు సైడ్ అహ్మద్నగర్ నుంచి. చాలా కేరళ బండ్లు అయితే ఎక్కువగా వస్తాయి అనమాట ఇటు సైడు. అటు సైడ్ నుంచి ప్లైవుడ్ వేసుకొని వస్తాయి. ఇటు పూణే కానీ, కోల్హాపూర్ కానీ ఇటు సైడ్ వేసుకొచ్చి ఇటు సైడ్ అహ్మద్నగర్కి ఎంటీ వస్తారు. ఎంటీ వచ్చి ఉల్లిపాయలు అయితే తీసుకెళ్తారు అనమాట అటు సైడ్కి. సో అది పొజిషన్. 2 పే బాడికి మరి అడ్వాన్స్ అయితే దొరకదు ఇక్కడ. అంతా అన్లోడ్ అయిపోయినాకే పార్టీ ఇస్తాడు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం అహ్మద్నగర్ బైపాస్ దాటి వెళ్తున్నాం. మనం టీ తాగుదామని అయితే బండి అయితే ఆపినాను అనమాట ఇక్కడ. సో ఈ హోటల్లో గైస్ టైం వచ్చేసి 7 అయితే అవుతుంది టైము. మనం ప్రజెంట్ ఇప్పుడు నాసిక్కి ఇంకొక 30 కిలోమీటర్లు అయితే ఉంది. నిన్న లోడ్ అయిన కాడించి ఇప్పుడు వరకైతే 640 కిలోమీటర్లు అయితే వచ్చింది బండి అయితే. ఇంకా 29 కిలోమీటర్లు అయితే ఉంది. నాసిక్ దాటితే ఇంకా ఘాట్ అయితే వస్తుంది. అటు సైడ్ చూద్దాం ఎలాగ ఉంటుందో చూసుకొని. చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి కానీ పెద్ద వాన అయితే ఏం పడలేదు నిన్న నుంచి అయితే. ఒక టోల్ వస్తుంది ఇక్కడ ముందు. ఆ టోల్ దగ్గర ఆపి కొంచెం టీ తాగి ఒక 1/2 అవర్ 1 అవర్ అలా కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయితే చేసేద్దాం. ఆ ఘాట్ సెక్షన్ దాటిచ్చి కొనుక్కుంటే మాత్రం మళ్ళీ రేపు ఈజీగా ఒక 500-600 కిలోమీటర్లు అయితే కవర్ చేయొచ్చు. ఇంకా దగ్గర ముండ్రాకి ఇక్కడి నుంచి అయితే 820-30 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో చూద్దాం ఎలా ఉంటుంది. ప్రజెంట్ మనం నాసిక్లో అయితే ఉన్నాం అనమాట. సో మనకి నాసిక్లో సిటీలో రూట్ అయితే తెలియదు మనకి. సో ముందు ఒకటి NH బండి వెళ్తుంది, తమిళనాడు బండి. ఆ బండిని అయితే ఫాలో అవుతున్నాను నేను. అక్కడ టోల్ దగ్గర ఆగినాను నేను. మ్యాప్ వేస్తే మ్యాప్ లోపల చూపిస్తుంది సిటీలోకి వెళ్ళాం ఇంకో మళ్ళీ చాలా ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికే ఇప్పుడు బండి అతను అక్కడ నిలబడితే ఆ బండి వచ్చింది. అడిగినా ఎక్కడికి వెళ్తున్న బండి అడిగితే అహ్మదాబాద్ పోతున్నాను అన్నాడు. సో నాకు ఈ సిటీ నీ వెనకొస్తాం కొంచెం చీపి అని చెప్పిన, అంటే దారి సిటీ దాటించు అని చెప్పిన. నా వెనక రమ్మన్నాడు. సో దానికి ఆ బండిని ఫాలో అవుతున్నా. వస్తూ వర్షం బాగానే పడుతుంది. బిజాపూర్ నుంచి అసలు వానే లేదు, చినుకులు పడతానే ఉన్నాయి అంతేగాని మామూలుగా లైట్గా అక్కడ పడేవి ఆడాడ పడుతూ ఉండేవి. ఇక్కడ నాసిక్ ఎప్పుడైతే ఎంటర్ అయినానో బాగానే పడుతుంది వర్షం. అసలు ఫోకసే లేవు, లైట్లు ఉన్నాయి కంపెనీ లైట్లు.
ఏదైనా ఎల్ఈడి వేపిద్దాం అనుకుంటే కేసు ఒకటి ఉంది దానికే. ఈ బండిని అయితే ఫాలో అవుతున్నాం అనమాట ఇందాక నుంచి. స్పీడ్ పేపర్లు ఓయమ్మ ఎన్ని వేసినారు రా నాయన. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 స్పీడ్ బ్రేకర్లా. సిటీలో రూట్ తెలియకపోతే ఇలాగే చేయాలి. సిటీ బయట ఆగాల, ఏమైనా బండ్లు వస్తాయి కదా వాళ్ళని అడగాల. లేదంటే ఎవరినైనా గైడ్ని తీసుకున్నామనుకో వాడికి ఒక 300 400 మళ్ళీ బొక్క. ఇలాంటి బండ్లు వస్తూ ఉంటాయి కంపల్సరీ. వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళే తీసుకెళ్తారు మనల్ని. సరే గైస్, సిటీ దాటినాక కలుద్దాం. సిటీ దాటి అయితే బయటకు వచ్చినాము. ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మనం వెళ్ళిపోదాం. సిటీలో అంటే 2 సిగ్నల్, మూడో సిగ్నల్కి మన రూట్ అయితే మనకు వచ్చేస్తుంది అనమాట. చూసుకున్నాను ఇప్పుడు. నెక్స్ట్ టైం ఇంకా మనం వచ్చేయటమే. పెద్ద టర్నింగ్స్ ఏం లేవు, ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ఇటు సైడ్ నుంచి ఇంకో 100 కిలోమీటర్లు. 100 కిలోమీటర్లు ఉంటుంది. ఫుల్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అసలు రోడే సాగదు. చూద్దాం ఎలా ఉంటుంది, చూద్దాం. ఘాట్ సెక్షన్ అయితే ఉంటుంది. గంట సేపు నుంచి ట్రాఫిక్లోనే ఇరుకున్నాను ఇక్కడ నాసిక్లో. ఏమైందో మరి, ముందు ఏం ప్రాబ్లం, మరి రోడ్ కన్స్ట్రక్షన్ ఏం చేస్తున్నారు తెలీదా కానీ దాని చాలా వరకు ట్రాఫిక్ ఉంది. ఓయమ్మ అంత ట్రాఫిక్. గంట సేపు అయిపోయాను ఇక్కడే.